मीटिंग चलता रहा वो रैली जा रही थी रैली जब ये ना कांग्रेस वाले जा रही थी जब कांग्रेस की रैली जा रही थी दो जने थे ना हमारा इंदिरा नगर बोलते कॉलोनी है, वहाँ एक मदद हुई 840 मकबूल बोलते यहाँ उनके साथ दोस्तों के साथ बैठे मनोज कुमार और अब्राम 3 लोगों बैठे। जब एक आदमी यहीं रहने वाले अमजद बुलाया, एक नाइफ से डायरेक्ट स्टैप करा, उसमें कुछ गड़बड़ दिखा है तो आर्गूमेंट पीछे से आया, स्टैबिंग करना शुरू करा। ये जो आदमी मार डाला और मर गया, ये दोनों यहीं रहने वाले और मिलके रहने वाले थे। आज सुबह में भी वो आदमी जाके बड़े भाई कैसे ये मार डाले तो आदमी यहाँ कांग्रेस పొద్దున కూడా మాట్లాడుకున్నారు, ఇక్కడికి వచ్చి బడే బాయ్ అని నడుస్తూ పెట్టిపోయినారు అది ఇదని పక్కన విట్టేసి చెప్తే తెలుస్తుంది. మనీ అన్నారు కానీ మరి అతనేమో ప్లాస్టిక్ బిజినెస్ చేస్తున్నారు, మరి ఏ విషయం అనేది ఇంకా కరెక్ట్ లేదు. అతను పట్టుకొని వస్తే కానీ తెలుస్తుంది. పేరెంట్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ తర్వాత చుట్టుపక్కల ఉండే నైబర్స్ కానీ వీళ్ళందరూ ఎవరు చెప్పలేకపోతున్నారు. వీళ్ళిద్దరు క్లోజ్గా ఉంటాము, వీళ్ళిద్దరు ఇక్కడే ఉండటము అందరూ కలిసి చూసిందే ఇది. కాబట్టి ఇంకా వీఆర్ సర్చింగ్ మక్బూల్ పక్కన మనోజ్ కుమార్ అంటే అతను కూడా ఇదే బస్సులో పక్క కుర్చీలో కూర్చున్న అతను ఆపుదామని వెళ్ళినప్పుడు అతని చేతి మీద కట్ అయింది. లేదు ఇక్కడ ర్యాలీకి పార్టీ ర్యాలీకి దీనికి సంబంధం లేదు. ఇది ఇందిరానగర్లో ఉంటుంది. వీళ్ళు ఒట్టిగానే బయట కూర్చున్నప్పుడు ఇది జరిగింది. ఇక్కడ ఏం జనాలు లేకపోతే ర్యాలీకి సంబంధం. నా డాడీకి కత్తితోటి కొట్టేది ఇందిరానగర్ బస్ స్టాప్లో. ఎక్కడ ఉన్నాడంటే ఇంటికాడ కాదు, బస్ స్టాప్లో ఉన్నాడు. కత్తితోటి కొట్టిందంటే ఏం జరిగింది అడగలేదు. ఆడికెళ్ళి నేను ఇక్కడ వచ్చిన హాస్పిటల్కి ఇక్కడ నుంచి హాస్పిటల్ తీసుకుపోయాను. నేను హాస్పిటల్ పోయేలా కానీ చచ్చిపోయిన తర్వాత ఆడికెళ్ళి ఉత్పాదన చేసుకుపోయి మనం ఇక్కడ పాపం అంటే చేస్తారు. ఎట్లా జరిగింది, ఎవరు కొట్టినది నాకేం తెలియదు. ఏమన్నా ముందర ఏం లేదు, అలాంటిది ఏం లేదు. ఇక్కడ కాంగ్రెస్ ఆఫీస్ ఉంది కాబట్టి ఇక ఆయన పెద్ద మనిషి లేక ఉంటుండే. అందరు పిల్లలను తీసుకొని అట్లా ఈరోజు ఆ రంజిత్ రెడ్డి గారు కూడా మీటింగ్ నుంచి వస్తుందని తెలిసింది. దాని గురించి ఆ పుస్తకాలు అవి ఇవి వేసేది. ఇంకా ఎక్కడైనా ఎవరు అని నాకు కూడా పేరండి, ఆ పేరండి ఎక్కువ